మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ప్రజ్ఞ గారు, మీరు ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. చూడండి, నేను ఇటువైపు నుంచి కిందకు వెళ్తుంటే నాకు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. నేను అనుకున్నాను, ఒకవేళ అందరూ కింద దాండి ఆడుతూ ఉంటే పైన ఒంటరిగా కూర్చొని ఎవరు ఏడుస్తున్నారు అని. వచ్చి చూసేసరికి తను గారు ఇక్కడ ఏడుస్తున్నారు. నేను ఏమైంది అని అడిగితే అభి తనని చాలా ఇన్సల్ట్ చేశాడు అని చెప్పారు. నేను తనని అడుగుతూ ఉన్నాను, అసలు ఏం జరిగింది, అభి తన మీద ఇంత గట్టిగా రావడానికి కారణం ఏంటని. మనందరికీ తెలిసిందే కదా తను ప్రెగ్నెంట్ అని. కానీ తనైతే అలాగే నేను ఇది కూడా చెప్తూ వస్తున్నాను, అభి చాలా మంచివాడు అని. ఏదో కారణం ఉండే ఉంటుంది, అందుకనే అభి తన మీద ఇంతగా కోపడి ఉంటాడు, ఇంతగా అరుచుంటాడు అని. కానీ నేను చెప్పేది వినిపించుకోవట్లేదు. షీఈస్ క్రైయింగ్. ఏడుస్తూనే ఉంది, బాగా ఏడుస్తూనే ఉంది. మీకు తెలుసు కదా ప్రెగ్నెన్సీలో ఏడవడం మంచిది కాదు అని. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హర్. మీరే తనకు చెప్పండి. తానేం చెప్తుంది నాకు? నేను అభికి దూరం అవ్వాలని తను స్వయంగా కోరుకుంటోంది కదా. మా ఇద్దరి మధ్య దూరం పెరగాలని, ఒకరికొకరం ద్వేషించుకోవాలని, కావాలని నాకు ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుందంటే నేను వేరే దారి లేక ఏదో ఒక తప్పు చేయాలని. ఇక అదే జరిగింది. నేను వేరే దారి లేక డబ్బు కోసం డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. ఇక ఈ విషయం తనకి చాలా బాగా తెలుసు. దీని గురించి అభికి తెలిసిందంటే అభికి చాలా కోపం వస్తుంది నేను డాన్స్ చేస్తానని తెలిస్తే. ఇదే కదా నువ్వు కోరుకున్నావు? అందరి ముందు నా మీద అభి అరవాలని కదా. నీ కోరిక నెరవేరింది. అభి నా మీద కోపట్టం కాదు, నా మీద అరిచాడు. అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు. ఇదే కదా కోరుకున్నావు? అందరి ముందు తమాషా జరగాలనే కదా. అలాగే అభి తను కూడా తలదించుకోవాల్సి వచ్చింది. నాకు అనిపిస్తుంది ఇది మీ పర్సనల్ విషయం అని. నేను ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే మంచిదని. సో నేను వెళ్తున్నాను. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అని. నేను ఇక్కడ కూర్చొని ఎంత బాధపడుతున్నాను, ఎంత ఏడుస్తున్నానో చూడ్డానికేగా. సంతోషంగా ఉందా నీకు? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వేం చేసినా సరే అభిని నన్ను మాత్రం ఎప్పటికీ వేరు చేయలేవు. మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. నువ్వు ఒక సామెతను వినే ఉంటావు కదా, అదే కష్టాలు ఎంత ఎక్కువగా ఉంటాయో బంధాలు అంత బలంగా మారతాయని. డూ వాట్ ఎవర్ యు వాంట్. అభి నావాడు, ఇక నావాడిగానే ఉంటాడు. అందరూ కిందంటే ఈ నిఖిల్ మాత్రం పైనేం చేస్తున్నాడు? తన్ను పైనే ఉందని ముందే తెలుసా అతనికి? ఈ షూస్ మీవే కదా, మీరే వేసుకోండి. అయ్యో వదిలేండి ప్రజ్ఞ గారు, ఇవి వేరే వాళ్ళ షూస్, పాడైపోతాయి. ఒకవేళ నిఖిలే ఆ వ్యక్తి కాదు కదా? నిఖిలే తన్ను బిడ్డకి తండ్రి. ఏదేవైనా ఇప్పటి నుంచి నిఖిల్ మీద ఒక కన్నేసి ఉంచాలి. తన్ను మేడం చేసిన దానికి సార్కి చాలా కోపం వచ్చింది కదా. పావని, నాకు ప్రజ్ఞ మేడం గురించి కంగారుగా ఉంది. ఆవిడ చాలా మంచిది. అభి సార్ ఆవిడ్ని ఏమంటారో తెలియట్లేదు. అరే అభి సార్ కూడా మంచివారే. ఇక ఇప్పుడు ఆయన కోపం చూసి నేను ఆయన ఏదైతే అడగాలనుకున్నానో అది అడగలేకపోతున్నాను. నీకు అసలు ఏం కావాలి? యాక్చువల్లీ నాకు కొంచెం డబ్బు కావాలి రఘు. కానీ సార్ ఆల్బమ్ రిలీజ్ అయ్యేంత వరకు ఆయన చేతికి డబ్బులు రావేమో. మరి ఒకవేళ ఆయనకి డబ్బులు రాకపోతే నాకెలా ఇవ్వగలరు? సరే పావని, ఒకవేళ నీకు డబ్బులు కావాలి అంటే నేను ప్రజ్ఞ మేడంకి చెప్తాను, ఆవిడ నీకు ఇస్తారు కదా. నో యార్, ఐ నో. ప్రజ్ఞా మ్యామ్ ఈస్ రియల్లీ నైస్. కానీ సార్ చాలా కోపంగా ఉన్నారు. ఇది ఆయనకి తెలిసిందంటే ఆయన నా మీద ఇంకా కోపడతారు. అదే నిజమే పావని, కానీ ఎంతకంటే మనం ఇంకేం చేయగలం? సరే రఘు, నాకు ఒక విషయం చెప్పు. ప్రజ్ఞా మేడం మంచివారు, అభి సార్ కూడా మంచివారే. డోంట్ యూ థింక్ వాళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది కదా? నిజం చెప్పాలంటే పావని, నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. కానీ ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావు కదా. వీళ్ళిద్దరి మధ్యలోకి ఆ తన్ను వచ్చేస్తోంది. బట్ యు నో వాట్, అభి సార్ అలాగే ప్రజ్ఞా మేడం ఫైట్ చేసుకుంటారో వాళ్ళిద్దరు గొడవల్లో నాకు కోపం కంటే ఎక్కువగా ప్రేమే కనిపిస్తూ ఉంటుంది. మేడంని చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. దీనివల్ల మనం మంచి పని చేసినట్టు అవుతుంది, అలాగే పేమెంట్ కూడా టైంకి దక్కుతుంది. అదెలా? చూడు, మనకి వీళ్ళిద్దరి గురించి ఎన్నో రోజులుగా చాలా బాగా తెలుసు. వీళ్ళిద్దరు కలిసి ఉండేటట్టుగా మనం ఏదో ఒకటి ప్లాన్ చేసామంటే అప్పుడు నా పే అభి సార్ ఇస్తే ఏంటి, ప్రజ్ఞ మ్యామ్ ఇస్తే ఏంటి, ఎవరిచ్చినా ఒకటే కదా. అంటే ఇదంతా చేయడానికి నువ్వు నాకు తోడుగా ఉంటావా? బాగుంది. ఐడియా నాది, ప్లాన్ నాది, కానీ ఇదంతా చేయడానికి నేను నీకు తోడుగా ఉంటానని నువ్వు నన్ను అడుగుతున్నావా? ఓ కమాన్ యార్ పావని, నేను ఊరికే తమాషా కన్నాను. ఐ లవ్ యూ. ఏంటి? ఐ మీన్ ఐ లవ్ యువర్ ఐడియా. సూపర్. సో లెట్స్ బిగిన్ అవర్ మిషన్ అభిజ్ఞ. ఈ అభిజ్ఞ ఏంటి? అభి ప్లస్ ప్రజ్ఞ, అభిజ్ఞ ప్లస్. ఓకే, మిషన్ అభిజ్ఞ. yes yes.
ఏంటిది ఒక్క అబద్ధం వల్ల తేడా ఏముంటుంది? ఎలా అనిపిస్తుందంటే ఏదో లైన్కి ఇటువైపు ఒక కంట్రీ, అలాగే మరొక వైపు మరొక కంట్రీ. ఇక ఆ కంట్రీకి రావడానికి వీసా కావాలి. అందుకే రావణుడు దాన్ని క్రాస్ చేయలేకపోతున్నాడు. డాల్ డాల్ సార్ ఇలారా. ఈ లేడీ ముగింపు ఎక్కడికి వెళ్ళిపోయింది? దాన్ని ఇక్కడ కూర్చోబెట్టేసి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిందా ఏంటి? సార్ ఆవిడ మీలాగా కాదు, చాలా ధార్మికంగా ఉంటారు. ఆవిడ మంచి ఆలోచనలు ఉన్నవారు, అలాగే సంస్కారవంతులు. నువ్వెందుకు తనని పొగుడుతున్నావు? నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు కానీ తనని పొగుడుతున్నావు. ఎక్కడికి వెళ్ళింది తను? సార్ ఆవిడ ఏదో పని మీద వెళ్లారు, కాసేపట్లో వచ్చేస్తారు. సార్ నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరు తప్పుగా అనుకోరు కదా? ఒకవేళ తప్పుగా అనుకున్నానంటే అది నీకు తెలిసిపోతుంది డాల్ డాల్. లేదు సార్, నేను మిమ్మల్ని ఏం అడగాలనుకున్నానంటే మీరు ప్రజ్ఞ మేడంని ఎప్పుడు లేడీ మొగంబ అని పిలిచినా నాకు అందులో ప్రేమే కనిపిస్తుంది. అలాగా, కూర్చో. థ్యాంక్ యూ సార్. పట్టుకో. అలా ఎందుకు అనిపిస్తోంది నీకు? చూడండి సార్, ఒకరికి ఒక పేరుండగా మనం వారిని వేరే పేరుతో పిలుస్తున్నామంటే దాన్ని బట్టి మనకి ఆ ఫీలింగ్ గురించి తెలిసిపోతుంది. ఎలా అనిపిస్తుందంటే ఆ వ్యక్తిని మనం ఎంతగానో ప్రేమిస్తున్నామని. ఏయ్, ఏం వాగుతున్నావు నువ్వు? అసలు ఏమాత్రం లాజిక్ లేదు నీ మాటలో. గోడ కూర్చోయి. అభి ఏమైంది? తను ఎందుకు తిడుతున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు? అరే తనకి మతిపోయినట్టుంది. ఎవరైనా ప్రేమిస్తున్నారంటే అప్పుడు వాళ్ళని నిక్ నేమ్తో పిలుస్తారట. నువ్వే చెప్పు నాకు, నేను ఈ రోజు వరకు నేను నిక్ నేమ్తో పిలిచానా? లేదు. అంటే నాకు నీ మీద ప్రేమ లేదన్నట్ట? చూడు అభి, మన ఇద్దరి విషయం వేరు. వీఆర్ ఫ్రెండ్స్. నువ్వు బుల్బుల్ సంగతి తీసుకో. నేను బుల్బుల్ని ప్రేమిస్తున్నాను, అందుకే నేను తనకు నిక్ నేమ్ పెట్టాను. ఇందులో తప్పే ఉంది. ఐ థింక్ షీఈ్ రైట్. కానీ నేను ఎవరినైతే ద్వేషిస్తూ ఉంటానో వాళ్ళనే నిక్ నేమ్తో పిలుస్తుంటాను. ఓకే, అయితే నువ్వు తన్నుని ఎంతగానో ప్రేమిస్తున్నావు కదా, నువ్వు తనకి నిక్ నేమ్ ఎందుకు పెట్టలేదు? ఓరి దేవుడా, క్లైమాక్స్కి టైం అయిపోయింది. ఇతను ఎక్కడున్నాడు? వెనక్కి తిరగొద్దు. నీకోసమే వెతుకుతున్నాను. పని ఇప్పుడు మొదలు పెడతావు? నేను పని ఎప్పుడో మొదలు పెట్టేశాను, ఇక ఇప్పుడు ముగించేయాలంతే. ప్రజ్ఞ దుర్గామాత విగ్రహం దగ్గరికి ఎప్పుడు వస్తుందో అప్పుడు నా పని పూర్తయిపోతుంది. తను రాకపోతే అప్పుడు ఏమీ జరగదా? నువ్వే అన్నావు కదా ఎలాంటి ఆధారము వదలకూడదని. అందుకే ఆధారం దొరకకుండా నేను ప్లాన్ వేశాను. ప్రజ్ఞ చావు అందరికీ ఒక యాక్సిడెంట్లా అనిపిస్తుంది. అందుకే నువ్వు ఏదో ఒకటి చేసి దుర్గమ్మ తల్లి విగ్రహం దగ్గరికి ప్రజ్ఞని తీసుకురావాలి. కానీ రామ్లీల అక్కడ జరుగుతోంది, కానీ ఇతను మాయమైపోయాడు. అరే డాల్ డాల్, అసలు ఈ లేడీ ముగింపు ఎక్కడుంది? ఎప్పటి నుంచో తన కోసం వెయిట్ చేస్తున్నాను. నేను వెళ్ళిపోతున్నాను. తను వచ్చిందంటే చెప్పు, సరేనా? వద్దు సార్. అరే వదులు. సార్ చూడండి, ఆవిడ వచ్చేసారు. వైశాలి, అమ్మవారి ముందు ఉన్న దీపంలో నూనె బాగా తక్కువగా ఉంది, వెళ్ళి చూడు. అలాగే. నువ్వు వదిలే అక్క. నువ్వే పని సరిగ్గా చేయవు కదా, నేనే చూస్తాను. వచ్చింది పెద్ద.
ఓరి దేవుడా, అభి ఇప్పుడే వెళ్ళాలా ప్రజ్ఞ దగ్గరికి? నువ్వు నంబర్ 1 దొంగవి. నన్ను ఎక్కడ కూర్చోబెట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నావా? నేను చెప్పులు తీయండి. నేను ఇక్కడ ఎంజాయ్ చేయడం లేదు, పని చేస్తున్నాను. సరే, నువ్వు నీ పని చేసుకుంటుంటూ నేను నా పని చేసుకుంటాను. వెళ్ళి. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఏమన్నావు నువ్వు? మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. అది కాదు, ఏమన్నావు నువ్వు? మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. అరే ఏమంటున్నావు? నాకేం వినిపించట్లేదు. అరే మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇదే నేను వినాలనుకుంది. నేను వెళ్తున్నాను నాకు కావాల్సింది చేయడానికి. అరే కానీ మీరు అరే లేడీ ముగేమో. ముగేమో. అయ్యో భగవంతుడా, అసలు ఏంటా శబ్దం? ఏం జరిగింది అక్కడ? ప్రజ్ఞ, ప్రజ్ఞ, నీకేమీ తగ్గలేదు కదా? ఎంత ఫాస్ట్ గా పడింది పైనుండి. నీకేమీ తగ్గలేదు కదా? నీకు రక్తం వస్తుందా? అయ్యో ఎంత పెద్ద గాయం. తల్లి నువ్వేం మాట్లా నేను మర్చిపోయాను. ఈ అమ్మాయి నా కూతురు ప్రజ్ఞ కాదన్న సంగతి నేను అసలు మర్చిపోలేకపోతున్నాను. నేను తన తల్లిని అని. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఇది ఉన్నట్టుండి ఎలా పడిపోయింది అసలు? సార్, సార్, నేను అక్కడ ఎవరినో చూశాను. ఎవరతను? సార్ ఇతనే, నేను ఇతన్నే అక్కడ చూశాను. సార్ ఇతనే అతను. ఎందుకు ఇన్నోసెంట్ మనిషి మీద నిందలు వేస్తున్నావు? నేను డెకరేషన్ చేసేవాడిని. నువ్వు డెకరేషన్ వాడివి కదా? అక్కడ చీకట్లో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే, అక్కడ స్టేజ్ మీద ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా అవసరం రావచ్చు కదా, అందుకని నేను అక్కడే ఉండాల్సి వచ్చింది. అబద్ధం చెప్తున్నావు నువ్వు. ఎందుకంటే పావని అబద్ధం చెప్పదు. ఇప్పుడు తను చెప్తోందంటే దాని అర్థం ఈ గంట పడిపోవటం వెనక నీ హస్తమే ఉండాలి. మర్యాదగా నిజం చెప్పు. ఇప్పుడు నేనేం చెప్పినా సరే అది
అబద్ధంలాగే అనిపిస్తుంది అందరికీ. కరెక్టే కదా? నా మాటలు ఎవరు నమ్ముతారు చెప్పండి? మీరు చాలా డబ్బున్న వాళ్ళు కదా, మీరేం చెప్తే అదే ఒప్పుకోవాలి. సరే, నేను ఓ పని చేస్తాను, ఇక్కడే కూర్చుంటాను. ఈ ఇన్నోసెంట్ మనిషి మీద ఎన్ని నిందలు వేయాలని అనుకుంటే అన్ని నిందలు వేయండి, అమ్మవారు అంతా చూస్తూనే ఉంటుంది. సార్ ఇతనే అతను, నేను ఇతన్ని అక్కడ చూశాను. సార్ ఇతను నాటకాలు ఆడుతున్నాడు. నాటుకు ఆడుతున్నాను, అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటే ఈ చెప్పుతో నన్ను కొట్టండి. అభి ఒకవేళ ఇతను నిజమే చెప్తున్నాడేమో. హా? నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు నాన్న. ఎవరికి తెలుసు ఇది నిజంగా యాక్సిడెంటేనేమో. సరే, ఇక పదండి, మనం అందరం బయటికి వెళ్దాం. మిస్టర్ రావణ్ ఈజ్ వెయిటింగ్. కమాన్. సార్ నాకు ఈ వ్యక్తి కరెక్ట్ అనిపించట్లేదు. పావని, ఆర్ యూ షూర్ నువ్వు ఇతన్నే చూసావా? సార్ నేను ఇతనే అక్కడ చూశాను. సరే, నేను చెప్పేది విను. నువ్వు ఇతని మీద ఒక కన్నీసు ఉంచు. అలాగే సార్. నీకు నేను రుణపడి ఉంటాను దుర్గమ్మ తల్లి. కొట్టండి, పర్లేదు కొట్టండి. ఒకవేళ ఇది యాక్సిడెంట్ కాకపోతే ఇలా చేయాలని ఎవరనుకుంటారు? ఎందుకు చేస్తారు? చూసారా, ఐ నో ఇట్, ఐ టోల్డ్ యూ. అతని మొహం చూస్తేనే తెలుస్తుంది అతనేమి చేయలేడని. తన్ను అతను ప్లాన్ చాలా కరెక్ట్ గానే వేశాడు. ఆ ప్రజ్ఞ తలరాత బాగుందని అనిపిస్తోంది. చూసావు కదా, తన చివరి నిమిషంలో బతికిపోయింది. మరైతే తన ప్లాన్ లో ఇదెందుకు లేదు? కాపాడడానికి ఎవరైనా వచ్చారంటే అప్పుడేం చేయాలని? అతను చూడడానికి మొద్దులో ఉన్నాడు. చాలా ఇంకేమైనా మాట్లాడితే దానికి అదే విషయం మొత్తం బయటపడిపోతుంది. చెప్పేది విను. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఈ రోజు నుండి దీని గురించి మనలో ఎవరూ ఏం మాట్లాడకూడదు. ఆ మనిషి ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో అతనికి తెలియదు. ఇట్స్ ఓవర్. అంటే ఏమే నీకు ఈ ప్లాన్ ఇంతటితో పూర్తయిపోయినట్టేనా? అంటే మళ్ళీ ప్రజ్ఞ నన్ను టార్చర్ చేస్తుంది. 5 లక్షల కోసం నేను ఎంత కష్టపడ్డాను, ప్రెగ్నెన్సీలో డాన్స్ చేసినందుకు నేను ఎంత ఇన్సల్ట్ పడ్డానో అదంతా మర్చిపోవాలా? లేదు, ప్రజ్ఞ చచ్చి తీరాల్సిందే, అది కూడా ఈ రోజే. అయితే వెళ్ళి స్టేజ్ మీద అనౌన్స్ చేయి. నువ్వు ఈ రోజు నేను ప్రజ్ఞను అంతం చేయబోతున్నానని. ఏదైనా కత్తిలాంటి దొరికితే అది తీసుకెళ్లి నువ్వు తన పొడి చేయి. నేను అలా చేయగలిగితే బాగుండేది. ఎందుకంటే నా లైఫ్ ఇప్పుడు ఎలా నడుస్తుందంటే, ఒకటి నేను ఎవరైనా చంపేయాలి, లేకపోతే నేనే చచ్చిపోవాలి. చూడు, మనం ట్రై చేసాం, సక్సెస్ కాలేకపోయాం. ఒకవేళ మళ్ళీ మనం ట్రై చేసి ఈసారి కూడా సక్సెస్ కాలేకపోయామంటే ఈసారి మనం ఇరుక్కుపోతాం. ఇది ఒక యాక్సిడెంట్ అని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ ప్రజ్ఞ పోలీసులను పిలిపించిందంటే అప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అప్పుడు నేను దొరికిపోతాను, తర్వాత నువ్వు కూడా దొరికిపోతావు. మన మిగతా జీవితం అంతా జైల్లోనే ఉండిపోతే అది నీకు బాగుంటుందా చెప్పు? ఏంటి, అర్థమైందా? నేను చాలాసార్లు చెప్పాను నోరు అదుపులో పెట్టుకోమని. కళ్ళు తెరిచి చూడు, ఎలాంటి పొరపాటు చేయొద్దు. నిన్ను నువ్వు కాస్త కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయి. నీకు తెలుసా, నాకైతే ప్రాణం పోయినట్టయింది. నువ్వు బానే ఉన్నావుగా? దెబ్బలు తగలేదుగా? నిజం చెప్పు. అమ్మమ్మ, నేను పూర్తిగా బాగున్నాను, నాకేమీ కాలేదు. అయినా మీరు నా కోసం ఇలా రాత్రి పగలు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు కదా, ఇక నాకేమవుతుంది చెప్పండి? అసలు నువ్వు అక్కడికి ఏం చేయడానికి వెళ్ళావు? ఎవరు పంపించారు నిన్ను అక్కడికి? అమ్మమ్మ, అది అక్కడ అమ్మవారి విగ్రహం ముందు దీపంలో నూనె అయిపోయింది, అందుకని నూనె పోయడానికి వెళ్ళాను. నాకెలా తెలుస్తుంది పైనున్న గంట నా మీద వచ్చి పడుతుంది అని? అదంతా కూడా మన మంచిగా జరిగింది. నీకేమైనా పిచ్చి పెట్టిందా? లేదు, మీరు చూసారుగా ఆయన నన్ను ఎలా కాపాడడానికి వచ్చారు. అలాగే నేను కుంకుమను పెట్టుకోవడానికి తప్పించిపోతున్నాను, దాన్ని తెలియకుండా ఆయనే నాకు పెట్టారమ్మమ్మ. అమ్మమ్మ, నిజం చెప్పాలంటే ఒక్క క్షణం నాకు ఎలా అనిపించిందంటే ఆయన నాతో పెళ్లి రోజు చేసిన అన్ని ప్రమాణాల్ని నిలబెట్టుకుంటున్నారని. భగవంతుడి దయ వల్ల ఇలాగే జరుగుతూ ఉండాలి. ఒక్కటిస్తాను, మళ్ళీ ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడేవంటే. అలా అనుకు ప్రజ్ఞ, నీకెప్పుడు ఇలాంటి ప్రమాదం జరగకూడదు. నేను ఒప్పుకుంటాను, అభి నిన్ను కాపాడడానికి వచ్చినప్పుడు నీకు చాలా సంతోషంగా ఉండుంటుంది. కాని ప్రజ్ఞ, నువ్వు కొన్ని క్షణాల కోసమే ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? తనతో కలిసి జీవితం అంతా ఉండడం కోసం ఆలోచించమ్మా. నువ్వే చూడు, రోజులు గడిచిపోతూనే ఉన్నాయి, కానీ మనం సాధించాలనుకునేది అస్సలు సాధించలేకపోతున్నావు. అమ్మమ్మ, మనం ముందుకు వెళ్తున్నాం. నాకొకరి మీద అనుమానంగా ఉంది. ఇందాక జరిగింది దాని గురించా? లేదమ్మమ్మ, తన్ను కడుపులో ఉన్న బిడ్డ తండ్రి గురించి. ఏమంటున్నావు నువ్వు? నాకెందుకు చెప్పలేదు? ఎవరి మీద అనుమానంగా ఉంది?
అమ్మమ్మ ఐఎమ్ సారీ, కానీ ప్రస్తుతానికి నేను మీకేమీ చెప్పలేను, ఎందుకంటే నాకే తెలియదు. చూడండి, ఒకవేళ నేను మీకు చెప్పానంటే అప్పుడు మీరు ఆ వ్యక్తిని అనుమానంగా చూడటం మొదలు పెడతారు. అతని మీద నిఘా వేశారు అంటే అతను అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అమ్మమ్మ, మీరు ఈ విషయాన్ని ప్రవీణ్కి ఇంకా బుల్బుల్ కూడా చెప్పకండి. ఒకవేళ తొందరపాట్లో ఏవైనా రాంగ్ స్టెప్ వేశారు అంటే అప్పుడు ఆ వ్యక్తి మన చేయి జారిపోయే అవకాశం ఉంటుంది. అలాగేనమ్మా, అలాగే. వీళ్ళిద్దరూ ఎటు వెళ్ళిపోయారు? ఇటే కదా వచ్చారు.